ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి పడక్కాలం. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన బెస్ట్ ఫ్యాంటసీ కామెడీ మూవీ. ఫస్ట్ సీన్ నుండి ఎండ్ సీన్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే కాలేజ్లో నలుగురు స్టూడెంట్స్ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కాలేజ్లో ఒక లెక్చరర్ అందరినీ హిప్నోటైజ్ చేస్తూ తన గ్రిప్లో పెట్టుకుంటూ ఉంటాడు. అది తెలిసిన ఈ నలుగురు స్టూడెంట్స్ ఆ లెక్చరర్ దగ్గర ఏదో మిషన్ ఉందని, దానివల్లే ఇదంతా చేస్తున్నాడని ఆ మిషన్ని దొంగలిస్తారు. అలా వాళ్ళు ఆ మిషన్ని దొంగలించిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అని చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది. కామెడీ, ఎమోషన్ అండ్ సూరజ్ వెంజరమూడో పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ జితిన్ క్యారెక్టర్ చేసిన సందీప్ ప్రదీప్ ఎరగదీశాడు. ఒక జాయ్ఫుల్ కామెడీ మూవీని మీరు చూడాలనుకుంటే తెలుగులోనే జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి పోన్ మ్యాన్. అండ్ ఈ మూవీలో బాసిల్ జోసెఫ్ అండ్ సాజిన్ గోపులు మెయిన్ లీడ్స్గా చేశారు. సో రీసెంట్గా ఓటీటీలో వచ్చిన బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే పీపీ అజేస్ ఒక గోల్డ్ జ్యువెలరీ సేల్స్ ఏజెంట్. అలాగని షాప్లో కూర్చొని నగలు అమ్మేవాడు కాదు, కానీ పెళ్లి కూతురు కుటుంబం వాళ్ళకి అవసరానికి తగ్గ జ్యువెలరీని హెల్ప్ చేస్తాడు. ఆ డబ్బులు సదివింపుల రూపంలో మళ్ళీ లాక్కుంటాడు. కానీ అదే ప్రాసెస్లో పీపీ అజేష్ ఒకరికి హెల్ప్ చేయబోయి పెద్ద చిక్కుల్లో పడతాడు. అదేంటంటే పెళ్లి అయిన తర్వాత పెళ్లి కూతురు ఆ నగలుని మళ్ళీ తిరిగి ఇవ్వనని చెప్తుంది. అప్పుడు పీపీ అజేష్ ఏం చేశాడు, చివరికి ఏమైంది అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ మూవీ మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ ఈ మూవీలో బాసిల్ జోసెఫ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో ఈ క్రేజీ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి తుడరం. 2025లో వచ్చిన మలయాళం మూవీస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ట్యాక్సీ డ్రైవర్ అయిన షణ్ముగం అలియాస్ బెంజ్ తన భార్య పిల్లలతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. షణ్ముగం తన ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుంటాడో తన కార్ని కూడా అంతే బాగా చూసుకుంటాడు. కానీ ఒకరోజు అనుకోకుండా షణ్ముగం కార్కి యాక్సిడెంట్ అవుతుంది. రిపేర్ కోసం ఆ కార్ని మెకానిక్కి ఇవ్వగా అతను ఆ కార్ని అడ్డం పెట్టుకొని క్రిమినల్ పనులు చేస్తాడు. తన కార్ని ఎలాగైనా దక్కించుకోవాలనే షణ్ముగం పోలీసుల దగ్గరికి వెళ్తాడు. అప్పుడే షణ్ముగం పెద్ద ప్రాబ్లంలో చిక్కుకుంటాడు. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, షణ్ముగం కార్ ఎక్కడుంది, ఆ మెకానిక్ ఆ కార్ని వాడుకొని ఎలాంటి పనులు చేశాడు అని ఎండ్ వరకు ఈ రివెంజ్ డ్రామా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. దృశ్యంలో ఎలాంటి కైండ్ ఆఫ్ మిస్టీరియస్ స్క్రీన్ ప్లే ఉంటుందో ఈ మూవీలో కూడా అలానే ఉంటుంది. మోహన్ లాల్ అండ్ శోభనాల యాక్టింగ్కి ఫిదా అవుతారు. అండ్ డెఫినెట్గా మూవీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్ మిస్టరీ కాన్సెప్ట్తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్లో అభిజ్ఞ మెయిన్ లీడ్గా చేశారు. ప్లాట్ ఏంటంటే విరాటపాలెం అనే ఊర్లో కొందరు అమ్మాయిలు పెళ్ళైన నెక్స్ట్ డేనే చనిపోతూ ఉంటారు. ఆ మిస్టరీ డెత్స్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి అని తెలుసుకోవడానికి పోలీస్ ఆఫీసర్ అయిన మీనా ఆ ఊరికి వెళ్తుంది. తను చేసే ఇన్వెస్టిగేషన్లో ఆ అమ్మాయిలు ఎలా చనిపోతున్నారు, పెళ్ళైన నెక్స్ట్ డేనే ఎందుకు చనిపోతున్నారు, ఆ ఊర్లో ఏం జరుగుతోంది, దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి, ఇలా ఒక్క క్లూ కూడా లేని ఆ కేసుని సాల్వ్ చేయడానికి మీనా ఏం చేసింది అనేదే ఈ సిరీస్ స్టోరీ. స్క్రీన్ ప్లే ఎండ్ వరకు ఎంగేజింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సస్పెన్స్ని హోల్డ్ చేసి మిస్టరీని రివీల్ చేసే విధానం చాలా బాగుంది. కొన్ని అన్నెసెసరీ సీన్స్ ఉండటం వల్ల కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఎండ్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్టు, అభిజ్ఞ యాక్టింగ్ డీసెంట్గా ఉంటాయి. మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్తో 7 ఎపిసోడ్స్తో G5లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి, ఎవరైనా చూసేయచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఒక పథకం ప్రకారం. సాయిరామ్ శంకర్ ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేశారు. ప్లాట్ ఏంటంటే హీరో సిద్ధార్థ్ నీలకంఠ ఒక లాయర్. కోర్టులో అపోనెంట్ మీద వరుసగా కేసులు గెలుస్తూ తన వైఫ్తో కలిసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు తన వైఫ్ మిస్ అవుతుంది. తన వైఫ్ మిస్సింగ్తో డిప్రెషన్లోకి వెళ్ళిన సిద్ధార్థ్ డ్రగ్స్కి అడిక్ట్ అవుతాడు. ఆ ప్రాసెస్లోనే తను ఒక మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. సిద్ధార్థ్ ఆ మర్డర్ కేసులో ఎలా చిక్కుకున్నాడు, అసలు ఆ కేసులో చనిపోయింది ఎవరు, మిస్ అయిన తన వైఫ్ ఏమైంది, సిద్ధార్థ్ ఈ కేసులో నుండి ఎలా బయటపడ్డాడు, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ టైటిల్కి జస్టిఫికేషన్గా ఉంటుంది. సాయిరామ్ శంకర్ ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ని డెలివరీ చేశాడు. స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు బాగుంటాయి. ఓవరాల్గా మంచి రేసీ కోర్ట్ రూమ్ డ్రామా థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సన్ NXTలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులోనే అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి 11. నవీన్ చంద్ర మెయిన్ లీడ్గా చేసిన మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఎండ్ వరకు నెర్వ్ బ్రేక్ అయ్యే స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా మనల్ని కట్టిపడేస్తుంది. రాక్షసుడు, పోర్తులలి సినిమాలు ఎలా అయితే థ్రిల్లింగ్గా ఉంటాయో ఈ మూవీ కూడా అలానే ఉంటుంది.
ప్లాట్ ఏంటంటే సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సైకో కిల్లర్ అందరినీ అతి కిరాతకంగా చంపుతూ ఉంటాడు. కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న హీరోకి ఒక్క క్లూ కూడా దొరకకుండా ఛాలెంజింగ్గా మారుతుంది. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, కవలల్ని ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు, అతని మోటివ్ ఏంటి అని ట్విస్ట్ మీద ట్విస్ట్లతో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే, నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ యాప్ట్గా ఉంటాయి. థ్రిల్లర్ మూవీని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చేస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. టూరిస్ట్ ఫ్యామిలీ రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయిన ఈ మూవీ 2025లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కేవలం 16 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ దాదాపుగా 85 కోట్లు వసూలు చేసి దుమ్ము లేపింది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే శ్రీలంకలో సెటిల్ అయిన ధర్మదాస్ కరోనా కారణంగా భరించలేని కష్టాలతో తన ఫ్యామిలీతో కలిసి రోడ్డున పడతాడు. కానీ తన కష్టాలు తీరాలంటే తమిళనాడులోని చెన్నైకి వెళ్లి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటాడు. ఆ ప్రాసెస్లోనే శ్రీలంక నుంచి వచ్చిన వీళ్లను పోలీసులు అనుమానించి బాంబ్ బ్లాస్ట్ కేసు ఫైల్ చేస్తారు. ధర్మదాస్ తన ఫ్యామిలీతో కలిసి ఆ ప్రాబ్లంలో నుంచి ఎలా బయటపడ్డాడు, చెన్నైలో ఎలా సెటిల్ అయ్యాడు, మానవత్వం మర్చిపోతున్న మనుషుల్ని తన మంచితనంతో ఎలా మార్చాడు, చివరికి ఏమైందని మూవీ స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. మెయిన్ లీడ్గా చేసిన యాక్టర్ అండ్ డైరెక్టర్ శశి తన సూపర్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశాడు. వైఫ్ క్యారెక్టర్లో సిమ్రన్ డీసెంట్ పర్ఫార్మెన్స్తో మనల్ని నవ్విస్తూ ఏడిపిస్తుంది. ఇలా మూవీలో స్టోరీ, డైరెక్షన్, మ్యూజిక్ అన్నీ టాప్ లెవెల్లో ఉంటాయి. మూవీలో ఒక్క బ్యాడ్ సీన్ కూడా ఉండదు. ప్రతి సీన్ కూడా మనల్ని ఏదో ఒక రకంగా మోటివేట్ చేస్తూ ఉంటుంది. మూవీకి మెయిన్ హైలైట్ అంటే కామెడీ అండ్ ఎమోషన్స్. క్లీన్ అండ్ నీట్ కామెడీని ఎంత ఎంజాయ్ చేస్తామో ఎమోషన్స్ని కూడా సేమ్ లెవెల్లో ఫీల్ అవుతాం. బెస్ట్ హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. మీ ఎంటైర్ ఫ్యామిలీతో కలిసి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తెలుగులోనే అవైలబుల్గా ఉంది. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. హ్యాస్ సింగిల్ రీసెంట్గా థియేటర్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్గా నిలిచింది. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు ఫుల్ కామెడీగా ఉండే ఈ మూవీని థియేటర్లో చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. మూవీ ప్లాట్ ఏంటంటే విజయ్ ఒక బ్యాంక్లో జాబ్ చేస్తూ ఉంటాడు. కాలేజ్ డేస్లో ఎంతమంది అమ్మాయిల్ని ప్రపోజ్ చేసినా అందరూ రిజెక్ట్ చేస్తారు. కానీ ఫైనల్గా విజయ్ పూర్వ అనే అమ్మాయిని ట్రూగా లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అదే ప్రాసెస్లో విజయ్ని కూడా ఇంకో అమ్మాయి ట్రూగా లవ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు విజయ్ ఏం చేశాడు, ఆ ఇద్దరు అమ్మాయిల్లో విజయ్ ఎవరిని చూస్ చేసుకున్నాడు, ఫైనల్గా ఏమైందనేదే ఈ మూవీ ప్లాట్. పాతదే అయినా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ కామెడీ ఫ్రెష్గా ఉంటుంది. శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ల యాక్టింగ్ ఎక్కడ బోర్ కొట్టకుండా చేస్తుంది. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్కి పడి నవ్వుతారు. బిలీవ్ మీ, మూవీ ఫస్ట్ ఫ్రేమ్ నుండి ఎండ్ ఫ్రేమ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. ఈ హిలీరియస్ కామెడీ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి ఒక 70 ఏళ్ల ముసలోడు అడవిలోకి వెళ్ళి ఫేస్బుక్లో లైవ్ కాల్ పెట్టి మేం నలుగురం కలిసి ఇక్కడే 40 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని పూడ్చిపెట్టాం అని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోతాడు. విషయం తెలిసిన పోలీసులు ఆ మిస్టరీ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భయంకరమైన ట్విస్ట్లు బయటపడతాయి. అసలు వాళ్ళు పూడ్చిపెట్టిన అమ్మాయి ఎవరు, తనను ఎవరు చంపేశారు అని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లతో మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆసిఫ్ అలీ యాక్ట్ చేసిన ఈ మూవీనే రేఖా చిత్రం. ఈ మూవీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మామూలుగా ఉండదు. ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ మూవీ స్క్రీన్ ప్లేని కళ్ళార్పకుండా చూస్తాం. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే సోనీ లివ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి అనగనగా. ప్లాట్ ఏంటంటే వ్యాస్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్గా చేస్తుంటాడు. భట్టి చదువుల వల్ల పిల్లలు ఎగ్జామ్స్ పాస్ అయినా లైఫ్లో ఫెయిల్ అవుతారని నమ్ముతాడు. ర్యాంకుల కోసం పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దని వాదిస్తూ ఉంటాడు. కానీ అదే స్కూల్లో టీచర్ అయిన తన వైఫ్ ఇదంతా నచ్చక ఎప్పుడూ కోప్పడుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే తన హస్బెండ్ని స్కూల్లో నుంచి తీయించేస్తుంది. కానీ వ్యాస్ కొడుకు మాత్రం తను చెప్పే కథల్ని, పాఠాలని వింటూ చదువుల్లో వెనకబడుతూ ఫెయిల్ అవుతూ ఉంటాడు. అప్పుడు వ్యాస్ ఏం చేశాడు, చివరికి ఏమైందని ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. సుమంత్ తన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో ఏడిపించేశాడు. రీసెంట్గా ఓటీటీలో బెస్ట్ ఎమోషనల్ డ్రామా మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీని అస్సలు మిస్ చేయకండి. ఈటీవీ విన్లో చూసి ఎంజాయ్ చేయండి. పేరుసు. ఈ మూవీలో వైభవ్ రెడ్డి, సునీల్ రెడ్డి అండ్ నిహారిక ఎన్ఎంలు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే పరంధామయ్య ఒక మిడిల్ క్లాస్ పర్సన్. అతని 2 కొడుకులతో పాటు వాళ్ళ భార్య, పిల్లలు అందరూ ఒకే దగ్గర ఒకే ఇంట్లో ఉంటారు. కానీ ఒకరోజు సడన్గా పరంధామయ్య
ఇంట్లో టీవీ చూస్తూ చనిపోతాడు. కానీ అతను ఎలా చనిపోయాడు అన్న విషయాన్ని పక్కన పెడితే అతను చనిపోతూ ఫ్యామిలీ వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లంని క్రియేట్ చేస్తాడు. దానివల్ల ఫ్యామిలీలో అందరూ అతను చనిపోయాడు అన్న విషయాన్ని దాస్తారు. అసలు అతని చావుని దాయాల్సిన అవసరం ఏంటి, అతను క్రియేట్ చేసిన అంత పెద్ద ప్రాబ్లం ఏంటి అనేది తెలియాలంటే మీరు డెఫినెట్గా ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు ప్రతి సీన్లోనూ హిలేరియస్ కామెడీ ఉంటుంది. అండ్ అది ఈ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఎస్పెషల్లీ మిస్కమ్యూనికేషన్ నుంచి వచ్చే కన్ఫ్యూజన్ కామెడీ అయితే ఈ మూవీలో చాలా బాగా పండింది. అండ్ మూవీని చూస్తున్నంతసేపు చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఈ మూవీలో ఒక అడల్ట్ కంటెంట్ని డిస్కస్ చేశారు. బట్ ఇలాంటి కంటెంట్తో కూడా మూవీ తీయొచ్చు అనేది చాలా డిఫరెంట్గా చాలా బాగా ట్రై చేశారు. అండ్ మూవీలో ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వైభవ్ రెడ్డి పర్ఫార్మెన్స్ అండ్ సునీల్ రెడ్డిల పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ అనేది కలగదు. అండ్ ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి కుటుంబస్థాన్. 8 కోట్ల బడ్జెట్తో 30 కోట్లు వసూలు చేసిన సినిమా. ప్లాట్ ఏంటంటే మూవీ స్టార్టింగ్లోనే నవీన్ వెన్నెల ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. కులాలు వేరు కావడంతో పెద్ద గొడవ అవుతుంది. కానీ నవీన్ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా కష్టాల్లో ఉంటాడు. నవీన్ ఒక యాడ్ ఏజెన్సీ కంపెనీలో 50,000 జీతానికి జాబ్ చేస్తూ ఉంటాడు. దానితోనే మొత్తం ఇంటిని పోషిస్తాడు. కానీ ఒకరోజు నవీన్ ఒక చిన్న తప్పు చేయడం వల్ల అతని జాబ్ పోతుంది. ఆ విషయం ఇంట్లో తెలియకుండా నవీన్ ఎలా మేనేజ్ చేశాడు, చదువుకునే భార్య ఒకవైపు, ఇల్లు కట్టించాలనుకునే తండ్రి ఒకవైపు, తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే తల్లి మరోవైపు, ఇలా జాబ్ పోయిన తర్వాత నవీన్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేదే ఈ మూవీ ప్లాట్. జాబ్ డబ్బులు లేకపోతే ఇంట్లో వాళ్ళే ఎంత హీనంగా చూస్తారోనని చాలా బాగా చూపించారు. మూవీలో ఫస్ట్ సీన్ నుండి ఎండ్ సీన్ వరకు ఫుల్ కామెడీ ఉంటుంది. అలాగే క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ సీన్స్కి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఇప్పటి వరకు మీరు ఈ మూవీని చూడకుండా మిస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. డెఫినెట్గా G5లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్. రీసెంట్గా వచ్చిన బెస్ట్ కామెడీ సిరీస్ ఇది. సునీల్, హర్ష చెముడు, సందీప్ రాజ్, రోషన్ ఇలా చాలామంది ఈ సిరీస్లో మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే 10th రిజల్ట్స్ తర్వాత అర్జున్, ఇమ్రాన్, రాజు ఇలా ఒకరితో ఒకరు సంబంధం లేని 3 స్టూడెంట్స్ ఒకే కాలేజ్లో జాయిన్ అయ్యి IIT ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ కోర్సుని తీసుకుంటారు. ఇలా ఆ 3 ఆ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉండే లెక్చరర్స్తో, స్టూడెంట్స్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, చివరికి ఆ 3 స్టూడెంట్స్ లైఫ్లో ఏం జరిగిందనేదే ఈ సిరీస్ స్టోరీ. 90sలో చదువుకున్న వాళ్ళకి ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ లీడ్స్గా చేసిన రోషన్, భానుప్రకాష్, జయత్రిదుల పర్ఫార్మెన్స్లు చాలా బాగుంటుంది. సిరీస్లో మెయిన్ హైలైట్ అంటే కామెడీ అండ్ మ్యూజిక్. ఎమోషనల్ సీన్స్లో వచ్చే మ్యూజిక్ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. సునీల్ అండ్ హర్ష చెముడుల కామెడీకి నవ్వు ఆపుకోలేరు. ఇలా సిరీస్ అంతా ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఈటీవీ విన్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి బ్లైండ్ స్పాట్. నవీన్ చంద్ర ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ మూవీస్తో దుమ్ము లేపుతున్నాడు. అండ్ ఇది కూడా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీనే. ప్లాట్ ఏంటంటే పెద్ద బిజినెస్ మ్యాన్ అనే జయరాం వైఫ్ దివ్య అనుకోకుండా చనిపోతుంది. ఈ కేసుని పోలీస్ ఆఫీసర్ అయిన విక్రమ్ టేకప్ చేస్తాడు. విక్రమ్ చేసే ఇన్వెస్టిగేషన్లో దివ్య ఎలా చనిపోయింది, తనే సూసైడ్ చేసుకుందా లేక తనను చంపేశారా, విక్రమ్ ఈ కేసుని ఎలా క్రాక్ చేశాడు, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. బట్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. నవీన్ చంద్ర తన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. మ్యూజిక్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పర్వాలేదనిపిస్తాయి. సో ఓవరాల్గా ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఎవరైనా చూసేయచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి కౌఫ్. ప్లాట్ ఏంటంటే ఇండిపెండెంట్గా హ్యాపీగా బతకాలనుకునే ఒక అమ్మాయి దూరంగా ఢిల్లీలోని ఒక హాస్టల్కి వెళుతుంది. కానీ అప్పటికే ఆ హాస్టల్లో ఉన్న కొందరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోవాలని వార్నింగ్లు ఇస్తారు. ఎందుకంటే అక్కడ అడుగుపెట్టిన అమ్మాయిలు బయటికి వెళ్ళలేరు. కానీ ఈ అమ్మాయి అవన్నీ పట్టించుకోకుండా అక్కడే ఉంటుంది. కానీ ఒకరోజు ఆ అమ్మాయి గది నుంచి ఏడుపు సౌండ్స్ వినిపిస్తాయి. భయంతో ఏంటని చూసిన ఈ అమ్మాయిని ఏదో శక్తి లోపలికి లాక్కెళ్ళిపోతుంది. అసలు ఆ అమ్మాయికి ఏమైంది, తర్వాత ఆ హాస్టల్లో ఏం జరిగింది, అసలు ఆ హాస్టల్ స్టోరీ ఏంటి అని చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. హారర్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సిరీస్ అందరిని ఇంప్రెస్ చేస్తుంది. అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టినా వాట్ నెక్స్ట్ అని ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి. అండ్ ఈ మూవీలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి అండ్ శివాజీలు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే మంగపతికి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. అందుకే తన మామయ్య ఇంట్లో కూడా
తనే పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. ఇంట్లో ఆడవాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోకపోయినా, తప్పుడు పనులు చేసినా కోపంతో రెచ్చిపోతాడు. అలాంటి మనిషికి తన కోడలు జాబిలి ఇంటర్ ఫెయిల్ అయిన చందుని లవ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అప్పుడు మంగపతి వాళ్ళిద్దరిని ఏం చేశాడు, చందు జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, చివరికి ఏమైంది, అసలు ప్రియదర్శి క్యారెక్టర్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. అండ్ టీనేజ్ లవర్స్గా రోషన్ అండ్ శ్రీదేవులు యాప్ట్ అండ్ బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ ప్రియదర్శి అయితే కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఈ మూవీలో డెలివరీ చేశాడు. అండ్ ఈ మూవీలో మెయిన్ హైలైట్ అంటే మ్యూజిక్. విజయ్ బుల్గనేని ఇచ్చిన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ మంగపతిగా శివాజీ యాక్టింగ్ అయితే పీక్స్లో ఉంటుంది. డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్లో ఆయన అయితే యాక్ట్ చేశారు. సో ఈ కోర్ట్ రూమ్ డ్రామాని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి చనిపోయినా ఎంత కదిలించినా కదలని అమ్మాయి శవం. రీసెంట్గా వచ్చిన ఈ మూవీ ఓటీటీలో దుమ్ము లేపుతుంది. స్టోరీ ఏంటంటే ఈ మూవీ స్టోరీ తంజావూరు సమీపంలో ఒక గ్రామంలో జరుగుతుంది. ఈ గ్రామంలోని ఒక ఆలయంలో కప్పుకట్టు అనే సాంప్రదాయాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ ఆచారాన్ని గ్రామ నాయకుడు సెల్వరాజ్ నిర్వహిస్తూ ఉంటాడు. అతను సాంప్రదాయాలను కఠినంగా పాటించే వ్యక్తి. అతని కూతురు లీలా చిన్నప్పటి నుండి అస్తమాతో బాధపడుతూ ఉంటుంది. కానీ తన తండ్రి కఠినమైన నమ్మకాల్ని తరచూ వ్యతిరేకిస్తూ ఉంటుంది. అదే ప్రాసెస్లో ఒకరోజు లీలా తన తండ్రితో గొడవ పడుతుంది. ఆ గొడవ తరువాత లీలా తన గదికి వెళ్లి ఉరివేసుకుని చనిపోతుంది. విషయం తెలిసి వాళ్ళ నాన్న చాలా బాధపడతాడు. అయితే అంత్యక్రియల సమయంలో ఒక వింత సంఘటన జరుగుతుంది. లీలా శవం ఆ స్థలం నుండి కదలడానికి నిరాకరిస్తుంది. ఆమెను ఎంతమంది వచ్చి కదిలించినా అక్కడి నుండి ఒక్క ఇంచు కూడా కదలదు. ఈ సీన్ ఆమె మరణం వెనుక దాగి ఉన్న రహస్యాన్ని బయటపెట్టేలా చేస్తుంది. అసలు లీలా మరణానికి కారణం ఎవరు? అందరూ ఎంత ప్రయత్నించినా ఆమె శవాన్ని ఎందుకు కదిలించలేకపోయారు? చివరికి అంత్యక్రియల కోసం ఆమె శవం కదిలిందా లేదా అని మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీలో రూపా కడవేరు పర్ఫార్మెన్స్ కళ్ళు తిప్పుకోకుండా చేస్తుంది. సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ డ్రామా చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ యమ ఖాతగి మూవీని మీరు చూడాలనుకుంటే ఆహా తమిళ్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. తెలుగు ఆడియో అయితే అవైలబుల్గా లేదు. త్వరలో తెలుగులో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆఫీసర్ అండ్ డ్యూటీ అండ్ ఈ మూవీలో కుంచక బోబన్ అండ్ ప్రియమని మెయిన్ లీడ్స్గా చేశారు. రీసెంట్గా వచ్చిన మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే హీరో హరిశంకర్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. అతను తన లవబుల్ ఫ్యామిలీతో కొచ్చిలో నివసిస్తుంటాడు. హరిశంకర్ చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. తనకుండే అగ్రెషన్ అండ్ నిజాయితీ డిపార్ట్మెంట్లో అందరికీ ఉండాలని అనుకుంటాడు. ఆ ప్రాసెస్లో ఫేక్ జ్యువెలరీ రాకెట్, నకిలీ గోల్డ్ చేసే గ్యాంగ్ని ఛేదిస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో జ్యువెలరీ రాకెట్ కాకుండా సెక్స్ అండ్ డ్రగ్స్ రాకెట్ కూడా బయటపడతాయి. అలాగా ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్లో చాలా ట్విస్ట్లు బయటకు వస్తాయి. అండ్ విలన్ గ్యాంగ్ చాలా భయంకరంగా ఉంటారు డెఫినెట్లీ. అండ్ ఆ విలన్ గ్యాంగ్స్ వల్ల హీరో ఫ్యామిలీకి ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ హీరో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇబ్బందులు పడ్డాడు, ఫైనల్గా ఆ కేసుని సాల్వ్ చేశాడా లేదా అనేది ఈ మూవీలో అయితే చాలా క్లియర్గా చూపించారు. అండ్ ఈ మూవీలో జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అయితే సూపర్ అని చెప్పాలి. కుంచక్ బోబన్ అండ్ ప్రియమణిల పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ మూవీ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని హోల్డ్ చేసిన విధానం అయితే తోప్ అని చెప్పాలి. డెఫినెట్గా సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు, చాలా టైట్గా ఉంటుంది స్క్రీన్ ప్లే. అండ్ ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఫ్యూ మంత్స్ బ్యాక్ వచ్చిన సీజన్ 2 రికార్డ్ వ్యూస్తో అందరిని ఇంప్రెస్ చేస్తూ దూసుకుపోయింది. స్క్విడ్ గేమ్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఇలా ఈ సిరీస్ మొత్తం ఒకే స్టోరీని బేస్ చేసుకుని రన్ అవుతుంది. ప్లాట్ ఏంటంటే ఒక సీక్రెట్ ప్లేస్లో డేంజరస్ గేమ్ని ఆడించే ఒక గ్యాంగ్ సిటీలో ఫినాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి గేమ్ ఆడిస్తుంది. ఆ గేమ్లో అలైవ్గా ఉండి విన్ అయిన వాళ్ళకి కొన్ని లక్షల కోట్ల రూపాయలను వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలా ఆ గేమ్లో విన్ అయిన షియాంగ్ బయటికి వచ్చాక అసలు ఆ గ్యాంగ్ ఎవరు, వాళ్ళకి అంత డబ్బులు ఎలా వస్తున్నాయి, ఇంత పెద్ద డేంజరస్ గేమ్ని ఆడించే ఆ మాస్టర్ మైండ్ ఎవరు అని తెలుసుకోవాలనుకుంటాడు. ఆ ప్రాసెస్లో షియాంగ్కి ఏమైంది, షియాంగ్ ఆ మాస్టర్ మైండ్ని కనిపెట్టాడా లేదా అనే స్టోరీనే సీజన్ 2, సీజన్ 3లో రన్ అవుతుంది. సీజన్ 3లో రివీల్ చేసే కొన్ని ట్విస్ట్లు అయితే సూపర్గా వర్కౌట్ అయ్యాయి. ఎండ్ ఎపిసోడ్ కూడా
చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మెయిన్ లీడ్ చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, స్క్రీన్ ప్లే అన్నీ అదిరిపోయాయి. ఈ సిరీస్లో ఫైనల్ సీజన్గా వచ్చిన ఈ సీజన్ 3ని ఒక్క ఎపిసోడ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. సీజన్ 1, సీజన్ 2 చూడకుండా డైరెక్ట్ సీజన్ 3కి వస్తే మీకు ఏమీ అర్థం కాదు, టోటల్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో బెటర్ ముందున్న 2 సీజన్స్ని కంప్లీట్ చేసి సీజన్ 3కి వస్తేనే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇలా ఈ సిరీస్ మొత్తంలో సీజన్ 1లో 9 ఎపిసోడ్స్, సీజన్ 2లో 7 ఎపిసోడ్స్, సీజన్ 3లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. టోటల్గా 22 ఎపిసోడ్స్ ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులోనూ అవైలబుల్గా ఉంది. చూసి ఎంజాయ్ చేయండి.